ది షాడోస్ ఆఫ్ క్రిమ్సన్ స్ట్రీట్. క్రిమ్సన్ వీధిలో ఒక 20 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రసాద్ నిలయం ఉంది. అక్కడే ఒకప్పుడు డిసోజా కుటుంబం హత్య జరిగింది. గోడల మీద చిందిన రక్తపు మచ్చలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఒక వర్షపు రాత్రి 4 స్నేహితులు అర్జున్, మీరా, రవి, తాన్యా ఆ ఇంట్లోకి డాక్యుమెంటరీ కోసం అడుగుపెట్టారు. వెంటనే తలుపు గట్టిగా మూసుకుపోయింది. కెమెరా లైట్లు ఫ్లికర్ అయ్యాయి. గోడపై రక్తంతో రాసి ఉంది, మళ్లీ స్వాగతం. అందరూ పై అంతస్తులో అడుగుల శబ్దం విన్నారు. రవి పరుగెత్తి చూసేలోపే మెట్లు, ఎముకలు, ముక్కలు కనిపించాయి. వాళ్లకి ఒక స్వరం వినిపించింది, నేను మిమ్మల్ని చూస్తున్నా అని. తాన్యా ఆడుకుంటోందని అనుకున్నారు, కాని బేస్మెంట్ నుంచి ఆమె అరుపు వినిపించింది. వారు పరుగెత్తి వెళ్లేసరికి తాన్యా అక్కడ లేదు. కేవలం ఆమె కెమెరా నేలమీద పడి ఉంది. స్క్రీన్లో ఆమె ముఖం భయంతో గడ్డకట్టినట్టు ఉంది, కాని ఆమె ఎదుట ఎవరో నిలబడి ఉన్నారు. 2వ భాగం రాబోతుంది.